నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం దశరథుడు మృతికి కౌసల్యాదేవి సుమిత్రాదేవి దుఃఖించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. రాత్రి గడిచిన తరువాత ప్రాతకాలమునే మహారాజును ఆయన వంశమును స్తుతించుచు ఆశీర్వాదాలు పలుకుచు సేవకులు రాజభవనమున చేరిరి. సూతులు చేతులతో తాళం వేయువారు విచ్చేసి రాజు సాధించిన ఘనకార్యాలను లయాన్వితంగా కీర్తించిరి. రాజుభవనమున ఆవరణలో పక్షులు మేల్కొని కూయసాగెను. రాజునకు రాణులకు స్నాన విధులను నడిపించుటకు సుగంధ జలములతో నిండిన బంగారు కలసములను సేవకులు తీసుకుని వచ్చి సిద్ధంగా ఉండిరి. మహారాజు సేవలకు ఎంతో ఉత్సాహంతో సేవకులు రాజమందిరమునకు చేరిరి. కాని రాజు శయ్యామందిరము నుండి బయటకు రాలేదు. కారణం తెలియక వారు అక్కడే నిలిచిపోయెను. సన్నిహితులైన స్త్రీలు కొందరు రాజు వద్దకు వెళ్ళి ఆ ప్రభువుని మేల్కొల్పుటకై వినయంతో నేర్పుతో తల్పమును కదుపుచు ఎంతగానో ప్రయత్నించిరి. కానీ రాజు నిద్ర నుండి లేవలేదు. వారికి కారణం తెలియక రాజు హృదయస్పందనను నాడిని పరీక్షించి చూసిరి. శ్వాసక్రియ జరుగుటలేదు అని గమనించి వారు చెలించిపోయిరి. అయినను మళ్ళీ పరికించి చూసిరి. ఇక వారి సందేహం తొలగిపోయెను. రాజుగారు మరణించినట్లే అని నిశ్చయమునకు వచ్చిరి. ఇక అక్కడే సమీపంలో నిద్రించుచున్న కౌసల్యమాతను సుమిత్రాదేవిని చూసి ఆ అంతఃపుర స్త్రీలు రాజు నిద్రలోనే మరణించి ఉంటాడు అని తలచి ఎలుగెత్తి దీనంగా దుఃఖించిరి. ఆ స్త్రీల రోదనధ్వనులు విని నిద్రాభంగం కాగా కౌసల్య సుమిత్రలు తటాలున మేలుకొనిరి. అచ్చట వారు మరణించిన రాజును చూసి ఏడ్చుచూ నేలపై పడి దుఃఖించిరి. తరువాత అచ్చటికి చేరిన కైకేయి మొదలైన దశరథ మహారాజు పత్నులు రాజును చూసి ఏడ్చుచు అచేతనంగా ఉండిపోయిరి. ఆ రోదనలతో రాజభవనమంతయు ఒక్కసారి దద్దరిల్లిపోయెను. మహారాజు మరణించుటతో ఆ మందిరము అయోధ్య ప్రజలతో నిండిపోయెను. ఆ భవనమంతయు ఆనందశూన్యమై దీనులతో దుఃఖితులతో నిండిపోయెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.